గారు కలిసి భాగ్యనగరంలో ముఖ్యంగా హైదరాబాద్ అని కూడా అనంతేశాం. భాగ్యనగరం అందరికీ భోజనం పెడుతుంది, సిరి సంపదలు ఇచ్చేదా భాగ్యనగరం. హైదర్ అంటే ఒక వావర్ స్వామి పేరు. ఇంకోటి కూడా స్వామి అసలు శాస్త్రాదీక్షలో వావర్ స్వామి అనే పేరు లేదు. ఎనకటి వాడెవడో వెధవ పనికి పాడినవాడు వావర్ స్వామి అంటే మనము సనాతన హిందూ ధర్మంలో మన ముక్కోటి దేవతలకి మన గోవు ఆవు పాలలోంచి తీసిన ఆవు నెయ్యితో ఆయనకు అభిషేకం చేస్తాం. అలాంటి పరమ పవిత్రమైన ముక్కోటి దేవతలకి మనిషి చనిపోయిన తర్వాత గోవు యొక్క తోక పట్టుకుని వైతరణి నదిని దాటుతాడు మానవుడు. కాబట్టి అంత పరమ పవిత్రమైన ఆవుని మన ముక్కోటి దేవతలు ఉండేది ఆవులని మనం ఎంతో భక్తిగా పూజ చేస్తాం. ఆవుతో తలకు తాగించుకుని ఈ దుర్మార్గ స్వాములు గోవును వధించడానికి ప్రయత్నం చేస్తారు. అలాంటి వాడిని వావర్ స్వామియే శరణమయ్యప్పని ఎలా అంటున్నారు స్వాములు? మాల వేసుకున్నారు కదా, జ్ఞానం పెరగాల. ఏం గురుస్వామి వావర్ స్వామి దగ్గర ఉండేది ఒక సమాధి తమ్ముడు స్వామి. ఎనిమేలు దీక్ష తీసుకున్న తర్వాత భాగ్యనగరంలో మనం ఒక శవాన్ని చూస్తే గబాలను సన్నిధానానికి పరిగి తలమే స్నానం చేస్తాం కదా. ఈ నియమం అందరికీ తెలుసా? తెలిసినప్పుడు శవాన్ని చూస్తేనే మనం తల మీద స్నానం చేసి ముద్రమాలకి కర్పూరహార తెచ్చుకొని స్వామియే శరణమయ్యప్ప అనే వరకు పిదప మనము పచ్చిగంగను కూడా ముట్టుకోం కదా. అలాంటి దేవాదేవుడు ధర్మశాస్త్ర వారు ఉండే అసలు ఎరిమేలిలో ఉండే శాస్త్ర పేటాయి ధర్మశాస్త్ర కొట్టాయి పడి పేటాయి ధర్మశాస్త్ర స్వామివారి కిరాల రూపంలో ఉంటారు ఎరిమేలు. కాబట్టి అంత నిష్టగా మనము 50 రోజులు దీక్ష చేసి కామక్రోధ మదమాశ్చర్యాలు అర్షడ్ మార్గాలు వదిలేసి ఏకభుక్తం శీతల స్నానం భూతలమైన బహిస్తు చేసే దీక్షలో వెళ్ళి ఎరిమేలలో వాడు వావర్ స్వామి సమాధికి దండం పెట్టమేంటి అంటే ఇరుముడిలో నెయ్యి పవిత్రమా అపవిత్రమా ఆలోచించండి. కాబట్టి సహృదైన స్వాముల ఎవరికి కూడా ఎరిమేలిలో వావర్ స్వామి దగ్గరికి వెళ్ళారు. మీరు చూడండి 30 సంవత్సరాల క్రితము ఎరిమే సన్నిధానంలో వాడు వావర్ స్వామిది చిన్న ఎంత ఉండేది, ఒక అడుగు కూడా ఉండేది. వాడు ఎంత ముందుకు వస్తున్నాడు రోజు రోజుకి. ఏం స్వామి. కాబట్టి ఎంత పెద్ద స్వాములైనా దయించి ఈ పడిపాడుపడి ఎరిమేల ధర్మశాస్త్రవే శరణమయ్యప్ప పేటే తుళ్ళియే శరణమయ్యప్ప అనగానే వావర్ స్వామి అంటారు. అది వావర్ స్వామిని తీసేసేయండి స్వామి. వాస్తవంగా చెప్పండి మన సనాతన భారతదేశంలో అసలు సనాతన ధర్మం పుట్టి కొన్ని వేల సంవత్సరాలు అయింది. ఋగ్వేద యజుర్వేద సామరవేద అధర్వణ వేదాలు పుట్టింది ఎప్పుడు? త్రేతాయుగం ద్వాపరయుగం కలిగి ఒక్కొక్క యుగంలో తమాను యుగయుగాన్ని భగవంతుడు పుట్టింది ఎప్పుడు? ఈ విధవలు ముస్లిం వాళ్ళు క్రిస్టియన్లు మన భారతదేశంలోకి వచ్చింది ఎప్పుడు? ఆలోచించండి. వీళ్ళు గట్టిగా వచ్చే 300-400 సంవత్సరాల కాలం. అట్లాంటి అయ్యప్ప స్వామి అంటే కాలాతీతుడు యుగాతీతుడు. అయ్యప్ప అంటే సాక్షాత్తు శివస్వరూపం. మేము అందుకే కష్టమైన నిశ్చలమైన స్వామి చేతిలో డమరకం త్రిశూలం ఎందుకు పెడుతున్నామంటే స్వామి చూడగానే సాక్షాత్తు శివస్వరూపము. శివుడు ఎప్పటి నుంచి ఉన్నారంటే ఎవరి దగ్గరైనా ఉందా? బద్రీనాథ్, కేదార్నాథ్, పశుపతినాథ్, యజమానలింగం నేపాల్లో ఎప్పటివాడు ఆయన. ఈ విధాలు ఎప్పటివాడు ముస్లిం వాళ్ళు. కాబట్టి వావర్ స్వామి లేదు స్వామి దయించి ఎరిమేలిలో వావర్ స్వామి దర్శనం చేయొద్దు. మీరు ఇంకోటి ఏంటంటే కష్టపడి మీ అక్కలో చెల్లెళ్ళలో పిన్నిలో బాబాయిలో పెద్దమ్మలో చిన్నమ్మలో ఇరుముడి కట్టుకొని శబరిమలకి వెళ్ళాడు డబ్బులు ఇవ్వడం ఆనవాయితీ స్వామి యాత్రకని. పోయి ఎరిమేలిలో వాడి మసీదులో వాడి హుండీలో డబ్బులు ఇస్తున్నారు. ఆలోచించండి. ఈ డబ్బులు భాగ్యనగరంలో మన దేవాలయాలకి ద్రౌపదీప నైవేద్యానికి ఇవ్వండి. చాలా గుళ్ళల్లో ద్రౌపదీప నైవేద్యానికి లేవు స్వామి. గుళ్ళు కడుతున్నారు, తర్వాత మర్చిపోతున్నారు. చాతీతో ఆ గుళ్ళను మనం అభివృద్ధి చేస్తున్నాం. అంతేగాని వావర్ స్వామి పోగండి స్వామి అదొక సమాధి. వాడి దగ్గరికి పోతే మన దీక్షకు పవిత్రత ఉంది. ఆలోచించండి. ఏం స్వామి అది చదివించండి. అట్లాగే పడిపూజలు అయిన తర్వాత చాలామంది పడిపూజ అయిన తర్వాత పేటై తుళ్ళాలు పేరుతో ఇక్కడ పూజ చేస్తున్నాం కదా. ఇప్పుడు పెద్ద భారీ హడావుడు అవసరంలా శివగురుస్వామి ఎంత అంగరంగ వైభవంగా పడిపూజ చేసుకున్నారు. చక్కగా కొంతమంది భోజనం పెట్టి మాతలు ముత్తైదులు తమ్ముడు వాళ్ళందరూ ఎంత భక్తిగా పూజ చేస్తున్నారో వింటున్నారు. అలాంటిది పేటై తుళ్ళాలు ఎరిమేలిలో ధర్మశాస్త్ర వారు మహిషిని మర్దించినప్పుడు వాళ్ళు చల్లుకుని ఆకులు అలములు గులాములు రంగుపొడులు అంటే అది అటవైక నృత్యం. ఇప్పుడు కూడా ఎరిమేలిలో మనం చేసేది అహం అని చెప్పి చెట్లు ఆకులు అలములు మీద వేసుకున్నాం. భాగ్యనగరంలో మనం ఏం చేస్తున్నాం? పడిపూజ చేస్తున్నాం. అలా అసలు ఈ దుర్మార్గ చర్యలు ఎవడు కనిపెట్టాడో కానీ మనం ఎప్పుడు దాన్ని శాస్త్రాలు ఏం చెప్తారు? శిష్టరక్షణ దుష్ట శిక్షణ. మనం పూజ చేస్తున్నాం పూలతో, మళ్ళీ పూజ అయిపోయిన ఆ పూలే మనం ఎదిరేస్తున్నాం, మన కాళ్ళ కింద పడుతుంది. పుణ్యమా పాపమా? ఆలోచించాం. ఏ గురుస్వామి
మరి ఇవన్నీ మీలాంటి వాళ్ళు కళ్ళతో చూస్తూ తమరికి ఇప్పుడు ఒక 60 ఏళ్ళు వచ్చేసి ఉంటాయి, 20-30 సార్లు శాస్త్రావారి దర్శనం అయింది. మరి మీలాంటి వాళ్ళందరూ స్వామి గురించి చెప్పకపోతే కనీసం వాళ్ళకి ఏం తెలుస్తుంది? ఇలాగే చేయాలేమో అని రేపటి నుంచి వాళ్ళు అలాగే చేస్తారుగా. అక్కడ పసిపిల్లాడు ఉన్నాడు, ఈ పిల్లాడు ఉన్నాడు, రేపు వాడు మాల వేసుకుంటాడు, మా తాత ఇది చేశాడు కాబట్టి మేము ఇలాగే చేయాలనుకుంటారుగా. ఇంకోటి కూడా చివరి ముక్క, పంచామృతము ఒక 130 రూపాయలు ఖర్చు చేసే తీర్థం స్వామి దయించి బాగా చెప్తున్నాను. ఆవు పాలు 20 లీటర్, అర లీటర్ 20 రూపాయలు, ఆవు పెరుగు ఒక 20 రూపాయలు, తేనె కొద్దిగా, నెయ్యి కొద్దిగా, బెల్లం ముక్క, ఇది మొత్తం 120 రూపాయల మిశ్రమం స్వామి. ఈ మిశ్రమం కూడా మనం తీర్థంగా ఎందుకు తీసుకోవాలి? ఆయనకు అభిషేకం చేస్తే శాస్త్ర సర్వరోగ నివారణ ధన్వంతరమూర్తియే శరణమయ్యప్ప. ఆ విగ్రహం నుంచి జాలివారం ప్రసాదం తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది. ఆ తీర్థం కూడా ఎలా తీసుకోవాలి? ఒక గురుస్థానంలో ఉన్న అర్చకుడో బ్రహ్మనో పూజ చేస్తే అకాల మృత్యుహరణం, సర్వవ్యాధి నివారణం, సమస్త పాపక్షేకరం, శాస్త్ర పాదోదకం, పావనం, శుభం. చిన్న తీర్థం నాన్న ఉద్ధరణ తీసుకుంటే ఆరోగ్యం. అదో గ్లాస్ తాగితే ఏమవుతుంది? తేనె, నెయ్యి ఇవన్నీ ఫ్యాట్ కంటెంట్సే కదా. దీక్ష తీసుకునేటప్పుడు 50 కిలోలు ఉంటే ఇరుముడి కట్టుకునేసరికి 10 కిలోలు పెరుగుతుంది. ఇవన్నీ నిజమో కదా ఆలోచించండి. ఏ స్వామి దయించి. ఇంకోటి ఏంటంటే గ్లాసులు తాగి ఆ విస్తలాకులో వదిలేస్తారు. ఆ మహాప్రసాదం అని కొన్ని మార్చండి స్వామి. కన్యస్వామి పేరుతో చివరి ముక్క, కన్యస్వామి పేరుతో పాప అబ్బాయికి ఏం తెలియదు, వాడికి దీక్ష మొదటిసారి. వాడు నువ్వు కన్యస్వామి తిను అని చెప్పి 25 మైసూర్ బోండాలు, 30 ఇడ్లీలు, 40 పూరీలు, అరే ఈ దీక్ష ఎందుకు తీసుకున్నాను అని పాపం వాడు ఏడుస్తుంటాడు. ఇదేంద్రా నాకు ఇది, ఎంత తింటే అంత పెట్టండి స్వామి, బాధపడతారు. ఏం స్వామి అసలు కన్యస్వామి విశేషం తెలుసా మీకు ఎవరికైనా? శబరిమల శాస్త్ర దీక్షలో ఏ సంవత్సరం అయితే ఒక కన్యస్వామి కూడా, ఏ సంవత్సరం అయితే శబరిమలకి ఒక కన్యస్వామి కూడా దర్శనానికి వెళ్ళరో, ఏ సంవత్సరం అయితే ఒక కన్యస్వామి కూడా ఆయన దర్శనానికి వెళ్ళరో, ఆ సంవత్సరం ఆయన మాలికాయపురత అమ్మవారిని వివాహం చేసుకుంటారని మాటిస్తారు. అందుకని ఇంత పెద్ద గురువు గారైనా గురుస్వామి అయినా తన బృందంలో కన్యస్వామిని తీసుకెళ్తారు. ఈ కన్యస్వామి ఎరమేలి నుంచి పెద్దవాదం చేసేటప్పుడు ఒక శరం ఇస్తారు బొడ్లో గుచ్చుకొని. అది మార్గం మొత్తంలో ఆయనకు శ్రీరామ రక్షది. శరంగుతి ఆలయకి వెళ్ళినప్పుడు గురువుగారి కన్యస్వామితో సన్నిధానం శరంగుతుల ఆలయం నాటిస్తారు స్వామి. జ్యోతి రోజున అమ్మవారు శాస్త్ర పక్కన అమ్మవారు ఈ సంవత్సరమైన స్వామితో నాకు వివాహం అవుతుందా అనే ఆశతో ఉత్సవ విగ్రహం మీద, ఏనుగు అంబారి మీద 18 మెట్లు ఉంటాయి శబరిమల గుడి ఉంది. అక్కడికి వచ్చి అమ్మవారికి శాస్త్రాంగ నమస్కారం చేసి అక్కడికి వెళ్తారు శరంగుతి ఆలయకి. శరంగుతి ఆలయకి వెళ్ళి అక్కడికి వచ్చిన కన్యస్వాములకు వచ్చిన స్థిరాలు ఉంటాయి. అది చూసి మళ్ళీ సన్నిధానం 18 అమ్మడికి వస్తారు. వచ్చి నాయన ఈ సంవత్సరం కూడా నీకు నాతో పెళ్లి కాదా అని అమ్మవారు బాధపడుతుంటే ఇక్కడ ఉన్న గురుస్వాములు ఎంతమంది చూస్తారో నాకు తెలియదు, కానీ నేను ఒక 16 సార్లు చూశాను. ఎందుకంటే సహజంగా గజరూపమైన ఒక పశు రూపం, జంతు రూపం అనుకున్నాం. ఆమె కూడా ఏడుస్తుంటుంది తెలుసా. ఇది నగ్న సత్యం. అది చెప్తుంటే కూడా రోమాలు లెక్కపరుచుకుంటాను. నా కళ్ళతో 18 మెట్లు ఇక్కడ ఉంటే ఏనుగు పక్కన నిలబడి నేను చూశాను. ఏనుగు ఈ సంవత్సరం కూడా అయ్యప్పకి అమ్మవారితో వివాహం కాదని బాధపడుతూ చేస్తే అక్కడ ఆ ఏనుగు ఏడుస్తుంటుంది. నేను చూశాను. అంటే ఎందుకు చెప్తున్నానంటే ఇంత పరమ పవిత్రమైన దీక్షని వాడెవడో భోజనం పెడితే పప్పు తక్కువైందో, ఉప్పు తక్కువైంది, బజ్జీ తక్కువైంది, ఈ విమర్శలు మానేసి చక్కటి పరిపూర్ణమైన దీక్షను ఆస్వాదించి అంత సత్యము నిత్యము చరిత్ర కలిగిన దీక్ష స్వామి. ఏనుగు ఏడుస్తూ మాలికాయపురత అమ్మవారు మళ్ళీ ఆ స్థానంలో వామాంగే సంస్థితం దేవి బాలార్క కిరాణ రూపం అపాంగ వీక్షణ మనోరథ ప్రదం. మళ్ళీ వచ్చే సంవత్సరం జ్యోతి వరకు అమ్మవారు స్వామివారి కళ్యాణం కోసం నిరీక్షిస్తున్నారు. అందుకని ప్రతి బృందంలో ఎంత పెద్ద గురువు గారైనా ఒక కన్యస్వామిని తీసుకెళ్ళాలి. అలాగే స్వామి కన్యస్వామి అనేవాళ్ళు ఎప్పుడు కోపంతో ఎవరిని తిట్టకూడదు. స్వామి చూపు, స్వామి దృష్టి అంతా కన్యస్వామి మీదే ఉంటుంది. వాడొస్తే కదా ఈయన గాయంతో పెళ్లి కాదని. కాబట్టి కన్యస్వామి ఎంతో మితంగా మాట్లాడాలి, కోపంతో తిట్టకూడదు. ఒక కన్యస్వామి నిజంగా మంత్రం చేసి నాకు జరగాలంటే జరుగుతుంది, అంత సత్యమైనది. నేను 25-30 సంవత్సరాల కింద కన్యస్వామిగా ఉన్నప్పుడు శబరిమల వెళ్ళేటప్పుడు శాస్త్ర అర్చన చేస్తూ చెప్తున్నాను. వనయాత్ర చేస్తూ కరిమలలో నాకు తెలియక కన్యస్వామి మీద అజ్ఞానం
స్వామి ఇంత పెద్ద అడవిలో నాకు ఒక పాము కూడా కనపడలేదు అన్న. కనపడలేదు లేదన్నాను స్వామి. తూ అని కూడా లేదు. నా ఎడంకాల నుంచి ఒక 8-10 అడుగుల తాచుమాము ఇలా సర్రమని కాళ్ళ మీద నుంచి వెళ్ళిపోయింది. ఇవన్నీ నేను అనుభవంగా చూశాను. దాదాపు భాగ్యనగర్లో నేను మా బ్రహ్మ కలిసి శాస్త్ర వారికి సుమారుగా ఒక 1300 పడి పూజలు చేయించాను. ఎందుకు చెప్తున్నానంటే దీక్ష పవిత్రం, దాన్ని కాపాడండి. భాగ్యనగర శాస్త్ర దీక్ష నేను మా స్వగ్రామం గుంటూరు నూజివీడు, మేము భాగ్యనగరానికి వచ్చేసి 30 సంవత్సరాలు అయింది. ఇప్పటికి నేను ఆంధ్ర వెళ్ళినా అక్కడ స్వాములను తిడతాను. దీక్ష అంటే భాగ్యనగరంలో స్వాములను చూసి నేర్చుకోండి, బ్రహ్మాండంగా చేస్తారని ప్రతిసారి అరుస్తాను. అలాంటి ఈ మధ్య కాలంలో గుళ్ళ దగ్గర నిలబడి అల్పాహారాలు తింటాం. గుళ్ళ దగ్గర నిలబడి తినకూడుస్తాం. అట్లాగే మాతలు పీరియడ్స్లో ఉన్నప్పుడు మనం తినేది చూడకూడదు. గుళ్ళ దగ్గర ఇష్టం వచ్చినట్టు నిలబడి తినడము, అసలు మన దీక్షలో ఉన్న ముద్రమాలనే ఆడవాళ్ళు చూడకూడదైతే గుళ్ళ దగ్గర నిలబడి తినచ్చా? పైగా ఏకభుక్తం, ఒకటే భోజనం మనది. అట్లాంటి ప్లేట్లు గుళ్ళ దగ్గర హోటల్స్ పెడుతున్నారు సమకాలీన సమాజంలో. ఒకసారి ఇడ్లీ వేయించుకుంటాడు తింటాడు, మళ్ళీ ఇంకోసారి బోండా వేయించుకుంటాడు, పూరి వేయించుకుంటాడు. ఎన్నిసార్లు తిన్నప్పుడు ఎన్నిసార్లు తిన్నట్టు ఆ భోజనం? ఏ స్వామి ఆలోచించండి, మీరు గురుస్వామి కదా. పగల భోజనం అయిపోయింది, రాత్రి ఇడ్లీ దోశ ఉప్మా వడ పూరి. సన్నగా ఉండాల్సిన మనం 100 కిలోలు దాడుతున్నాం. అని పాపమా పుణ్యమా ఆలోచించండి. వాళ్ళు ఎందుకు చెప్పగలుగుతున్నాం అంటే స్వామి పుణ్యమా అని 1 గంటకి నవకం అయిపోయింది కదా. స్వామి స్వాములందరికీ ధన్యవాదాలు స్వామి. దయచేసి చిన్న విన్నపం ఏంటంటే యద్భావం తద్భవతి, ఇక్కడ చెప్పింది ఇక్కడ విన్నాము, భోజనం చేసిన హక్కులాగా వదిలేసాం అనుకోకుండా మీ సన్నిధానాల్లో దీని గురించి నలుగురికి చాటింపు వేయండి. అప్పుడే ఈ దీక్షకి ఒక ఫలితం దొరుకుతుంది. నేను చెప్పిన దానికి ఈయన ఇంట్లో పూజ చేస్తూ ఈ అవకాశం కల్పించిన శివగురు స్వామికి ధన్యవాదాలు. దయించి ఎక్కడ పూజకి వెళ్ళినా ఇలాగే పెద్దనాడు చివరి ముఖ స్వామి పడి పూజ ఎక్కడ జరిగినా పుష్పం పత్రం ఫలంతో ఏమని భగవద్గీతలో కృష్ణుడు చెప్పినట్టు చేతనైన సేవ ముందు వెళ్ళి చేయండి. కరెక్ట్గా పడి వెలిగించే ముందు గురుస్వామి సన్నిధానంలో కూర్చొని స్వామి పడి వెలిగిస్తున్నాడని కానీ అదేదో అనకూడదు. కానీ బాహుబలిలో యుద్ధం చేస్తే 10,000 మంది సైనికులు వచ్చినట్టు వరుసగా 100 మంది భోజనానికి వెళ్తే ఆయన ఎంతమందికి అన్నం వండిస్తాడు ఒకసారి ఆలోచించండి. అయ్యప్ప 100 మందికో 150 మందికో భోజనం వండిస్తాడు. సడన్గా 300 మందికి వడిస్తే ఆయన ఏం చేస్తారు ఆలోచించండి. కనీసం గణపతి పూజ వరకు వస్తే ఎప్పుడైనా శాస్త్ర దీక్షలో ఒక లెక్క ఉంటుంది. వినాయకుడి పూజ జరిగేటప్పుడు 100 మంది ఉన్నారు అనుకోండి, ఈ మంత్రం అయిపోయేలకు 250 మంది అవుతారు. కనీసం ఆ భార్య వాళ్ళ పిన్ని గారో వాళ్ళ నాన్న వాళ్ళ చిన్నమ్మనో పెద్దమ్మనో క్యాటరింగ్ వాడు భోజనం చేస్తే సరిపోకపోతే వాళ్ళు స్టవ్ మీద అన్నం వండిస్తారు, పప్పులు కాస్త నీళ్ళు పోసి సాంబార్ లాగానే పెడతారు. లాస్ట్లో వస్తే ఏమవుతుంది, ఆయన బాధపడతాడు, అరే నా పూజలో లోపం జరిగిందేమో అందుకే స్వాములు కడుపు మాట వెళ్ళిపోయారు. ఏ స్వామి దయించి చెప్పారనుకోవద్దు. పడి పూజకి ఎక్కడ జరిగినా చక్కగా ఎలా వెళ్ళండి స్వామి. వాస్తవంగా చెప్పండి, నేను రాత్రి 12 అయింది నేను తిరుమలకి వెళ్ళొచ్చి దర్శనం చేసుకున్నాను. మా అన్నాడు మా శివస్వామి గురువుగారు మార్నింగ్ 1 గంటకి పడిగాను. ఇవాళ బ్రహ్మాండంగా పూజ చేసుకున్నాం. 5 నిమిషాల ముందే వెనక చివరి ముఖ్యం ఏంటంటే భజన ఎందుకు చేయాలి. నిన్న భోజనం చేశాం పడి పూజలు, ఇవాళ భజన చేసి స్వేద రూపం అంటే చెమట రూపాల్లో నిన్న తిన్నదంతా అరిగిపోవాలి. అవునయ్యప్ప, పడి పూజలో కొవ్వు పెరగకూడదు. కొవ్వు రూపంలో ఉన్న చెమట కరిగిపోతే భజన చేసి చప్పట్లతో ఈ ఆర్కెస్ట్రాలు మృదంగమా మరణ మృదంగమా అంటే మృదంగంతో వాయిస్తే చెవులు కనల పండగగా ఉంటుంది. ఆ మరణ మృదంగంలాగా వాడు వాయించేది ఆర్కెస్ట్రా పెడితే ఎవరికి అర్థం కాదు, కోరస్ ఇవ్వలేదు. కాబట్టి శాస్త్రయుతంగా భజన చేస్తే కొన్ని స్వాములకి అర్థమవుతుంది ఏం భజన చేస్తున్నాం. అదిలేసి సోకాల్ సొసైటీలో ఆర్కెస్ట్రా పెడుతున్నారు ఈ మధ్య. వాడేం పాడతారో ఈయనకు అర్థం కాదు, వీడేం చెప్తాడో వాడికి అర్థం కాదు, కోరస్ ఇచ్చేది ఉండదు. పైగా పూజ చేసే ఈ భజన పేరుతో ఆ ఆర్కెస్ట్రాకు ఒక్క విధవ కూడా చొక్కా పడతాము. ఎందుకు ఆ భజన చేయడము ఆలోచించండి. కాబట్టి అలాంటి భజనలని ప్రోత్సహించదు స్వామి. శరణం అంటే మరణం లేదని కాసేపు హాయిగా స్వామి ఇప్పుడు ఆయన ఆనందంగా నవ్వుకుంటూ కూర్చుంటారు. అరే నా దీక్ష చేసుకుని నన్ను తెచ్చుకుంటున్నారా, వీడెవడు సినిమా ఆర్కెస్ట్రా పెట్టాడు. అష్టాదశం మహాసారం శాస్త్ర దర్శన కారణం విదితం శుద్ధం ఉత్కృష్టం సన్నిధానం నమామ్యహం పూర్వజం బాబ్రం జైవ భైరవ దండ సేవితం
విష్ణుమాయా సమానదం